ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. చాలాసార్లు మనము దేవుని ఎదుట చూసేటువంటి కార్యములు జరగనప్పుడు మనము ఏమనుకుంటామంటే, దేవుడు ఎందుకు మన కార్యమును ఆలస్యము చేయుచున్నాడు? ఏ విషయంలోనైనా తప్పు జరిగిందా? నేను ఆయనకు ఇష్టుడను కానా? నేను ఇంతగా దేవునికి మొర్రపెడుతూ ఉండగా నా కార్యము ఎందుకు సఫలము కావడము లేదు అని మనము వేదన చెందుతూ ఉంటాము, బాధతో ఉంటాం. అయితే దేవుడు ఇక్కడ చెప్పే మాటను మీరు గమనించండి. మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడంట. ఎందుకు దేవుడు ఆలస్యము చేయుచున్నాడంటే, మన యందు దయ చూపి, అనగా దేవునికి తెలుసు ఏ సమయములో నీ కార్యమును సఫలము చేయాలనో. ఎప్పుడు దేవుడు నీకు తన తన కరుణా కటాక్షమును చూపవలెనో, నీవు అనుకున్నది నీకంటే గొప్పగా నెరవేర్చడానికి దేవుడు ఆలస్యము చేయుచున్నాడే కానీ, ఆయన మీ మీద కోపపడో, లేకపోతే మిమ్మలను ద్వేషించో, మిమ్మలను విసర్జించో ఆ కార్యమును చేయడం లేదు. మీ ఎడల తన దయను వెల్లడిపరచాలని ఆయన ఆలస్యము చేయుచున్నాడు. ఆయన చేయు కార్యము నీ జీవితానికి అద్భుతముగా, ఆశ్చర్యకరముగా ఉంటుంది. ఎవ్వరు ఊహించని బ్రహ్మాండముగా అది జరుగుతుంది. నీ తలంపులలో నీవు చిన్నదిగా ఊహించు వాటిని ఆయన గొప్పగా చేయు దేవుడు. కనుకనే అది ఆలస్యమవుచు ఉన్నదని నువ్వు గ్రహించాలి. అవును దేవుని బిడ్డలారా, ఆలస్యము దేవుడు చేయుచున్నాడంటే అది మన బాగు కోరే ఆయన మన యందు దయతోను, మన మీద కరుణతోను దానిని ఆలస్యము చేయుచున్నాడే కానీ, నీవనుకున్నట్లుగా, నేననుకున్నట్లుగా ఆయన మన మీద కోపపడు, లేక మనకు విరోధముగా ఉండో ఆలస్యము చేయుచున్నాడని మీరు అనుకోరాదు. దేవుడు చేయు కార్యమును మనుషులు ఊహించనంతటి బ్రహ్మాండమైనటువంటి, మన ఊహలకు, తలంపులకు అందనటువంటి గొప్ప కార్యములను చేయు దేవుడు ఆయన. ఆయన చేయునది ఎవ్వరూ ఊహించనటువంటి బ్రహ్మాండమైనటువంటివిగా ఉంటాయన్న సత్యమును మీరు గ్రహించాలని ప్రభువు మీ ఎడల తన యొక్క కార్యమును ఆలస్యము చేయుచు ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, అధైర్యపడకండి. దేవుని మీద భారముంచిన మీ కార్యములను ఆయన నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన దానిని నెరవేర్చువాడు. లాజరు వ్యాధితో ఉన్నప్పుడు యేసు వెంటనే రాలేదు. వారి యొక్క సహోదరుల మనసులో వేదన చెందినారు. అందుకనే వారు ప్రభు వచ్చినప్పుడు, ప్రభువా నీవు ఇక్కడుంటే మా సహోదరుడు బ్రతికేవాడన్నారు. కానీ యేసు అన్నాడు, ఇప్పటికీ మీరు విశ్వాసం ఉంచండి, మీ సహోదరుడు నిద్రించుచున్నాడని చెప్పిన ప్రభువు లాజరు సమాధి దగ్గరకు వెళ్ళి మూయబడిన రాతిని తీయండి అని చెప్పి మృతుడైన లాజరుతో, లాజరు బయటకు రమ్మని చెప్పగా మృతుడైన వాడు బయటకు వచ్చినాడు. వ్యాధితో ఉన్న వానిని స్వస్థపరచడం ఆయనకు సులువే కానీ, తన బ్రహ్మాండమైన కార్యమును చూపాలని వారి ఎడల దయతోను, కరుణతోను మార్తా మరియలకు దేవుడు చేసిన అద్భుతము నీ జీవితంలో కూడా జరిపించబోతూ ఉన్నాడు. ఆయన ఆలస్యము చేయుచున్నాడంటే నీ మీద దయ కలిగి, నీ మీద కరుణ కలిగి అన్నది గ్రహించి ప్రభుకి వందనాలు చెప్పండి. ఇదిగో నీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థనలు ఏకీభవించి, గనుడా నీ బిడ్డల మీద కనికరం వారు తండ్రి ఎదురు చూసే కార్యము మీరు ఘనముగా జరిపించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.